నమస్కారం అందరికీ. మేమైతే తిరుపతి పోయిన వీడియో ఏంటి చాలా రోజులకు పెడుతుంది అనుకోకండి. కొంచెం బిజీగా ఉండి కుదరడం లేదు, అందుకని చాలా రోజులైంది. ఏమనుకోవద్దు. వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. పద్మావతి దేవి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పద్మశాలి భవనానికి అయితే వెళ్ళాము. అక్కడ రూమ్స్ ఖాళీగా లేవు అన్నారు, చాలా జనాలు ఉన్నారు. ఇక మేము ఆ పక్కన వేరే వాళ్ళని అడిగాము, ఇక్కడ రూమ్స్ ఖాళీగా ఉన్నాయని చూపించారు. ఏసీ రూము అయితే అవసరానికి ఏదో ఒక రూమ్ అయితే తీసుకోవాలి కదా. అయితే మేము ఆ విధంగానే ఏసీ రూమ్ తీసుకొని ఆ నైట్ అక్కడే పడుకున్నాము. నైట్ 9 అయింది. మేము భోజనం చేసుకొని రూమ్లోకి వెళ్ళేసరికి పొద్దున లేచి ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగేసి రూమ్ అయితే వీడియో తీసుకున్నాను. ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది కదా, అదే విధంగా మీరు కూడా చూస్తారని అయితే వీడియో తీశాను. కొన్ని గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కూడా చేశాను. ఇదైతే హాల్ అండి. హాల్ నుంచి కిచెన్కి వెళ్ళిపోదాం రండి నాతో పాటు. ఇక్కడైతే సెల్ఫ్లు చాలా బాగున్నాయి. నాకు కిచెన్లో ఎక్కువ సెల్ఫ్లు ఉండడం చాలా ఇష్టం. ఈ కిటికీల నుంచి చూస్తుంటే చాలా కూలుగా పచ్చని వాతావరణం, ప్రకృతి అందాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూసేసేయండి. అదే విధంగా వర్షం రాత్రి ఫుల్గా పడింది. ఆ గుంతలలో అయితే నీళ్ళు నిండిపోయాయి. ఇక్కడ సోఫాలో కూర్చొని అయితే టీ తాగేసాం. టీ తాగేసి మెల్లగా బయలుదేరిపోయాం దర్శనానికి కొండపైకి. ఇక్కడ నుంచి శ్రీవారి కొండ అయితే కనిపిస్తుంది. రాత్రి లైట్ వెలుగులతో చాలా బాగా కనిపించింది. ఇప్పుడైతే మంచుతో కనిపించడం లేదు సరిగా. ఎప్పటికీ గుర్తుంటుందని ఈ రూమ్ అయితే వీడియో తీసుకున్నాము. ఇంకా మిర్రర్ కూడా చాలా బాగుంది. ఏసీ కొద్దిసేపే వేసాము, చాలా చలి వేసింది, వర్షం పడింది కదా. అందుకని మేము తెచ్చిన లగేజ్ అంతా చదువుకొని మేమైతే బయలుదేరుతున్నాము కొండపైకి. మా దర్శనం వచ్చేసి సాయంత్రం 6 గంటలకు. మేము 3-4 గంటలు ముందుగానే వెళ్ళిపోయాము. మేము ఉండింది అయితే సెకండ్ ఫ్లోర్లో. లిఫ్ట్లో కిందికి పొద్దున్న కదండి, చాలా కూల్గా ఉంది వాతావరణం తిరుపతిలో అయితే. మా అబ్బాయి అయితే ఇక్కడ నువ్వు ఇలా వీడియో తీసుకుంటున్నావు, అలా వీడియో తీసుకుంటున్నావా అని అయితే నవ్వుతున్నాడు. అది కొంచెం అయితే వీడియో తీసుకున్నాను. కరెంట్ అయితే పోయింది, అదే నవ్వుతున్నాడు. మెల్లగా మెట్లు దిగేసి అయితే కిందికి వెళ్ళిపోయాము. ఆడ పూనా నుండి వచ్చారంటండి. వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు, పెద్ద ఏజ్ వాళ్ళు. అయినా మంచి వాళ్ళకున్న కొన్ని అనుభవంలో మాతో పంచుకొని చాలా సంతోషం అనిపించింది. అలా కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు మనలో తెలియని ఆనందం అయితే కలుగుతుంది. ఇక ఆ రూమ్ ఆంటీ మాతో చాలా బాగా మాట్లాడి ఆటో వాళ్ళని పిలిపించింది. ఆటోలో ఎక్కైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి కొండపైకి బస్సులో వెళ్ళాము. ఇదైతే కొద్దిసేపు అయితే కూర్చొని మాట్లాడుకున్నాము. ఇంకా ఆటోలో వెళ్ళే వీడియో అయితే కొంచెం వీడియో తీసుకున్నాను. ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది కదా, అందుకోసం అని. కొండపైన కూడా టీ తాగాం కదండి. మనకు తెలిసిన అక్క అనంతపురం అంట. అక్క కూడా చాలా బాగా మాట్లాడింది. మీది అనంతపురం, మాది అనంతపురం అనేసరికి అయితే చాలా సంతోషంగా అనిపించింది. అలా పెద్ద దూరం ఎక్కడన్నా వేరే ఊరికి వెళ్ళినప్పుడు, ఒకే ఊరు అన్నప్పుడు మన వాళ్ళు ఇక్కడ కనిపించారనే సంతోషం అయితే ఉంటుంది కదా. ఇది కొండపైకి వెళ్ళే దారి అండి. మొత్తం అడవి కదా. కొంచెం వీడియో తీసుకున్నాను. శేషాచలం కొండలు ఇవన్నీ చాలా బాగా అనిపించింది. దట్టమైన చెట్లు. అలా పొద్దున్నే జర్నీ మాది. అప్పుడప్పుడే వర్షం చినుకులు కూడా పడుతున్నాయి. స్టార్ట్ అయిపోయింది. మొత్తం వర్షమే అండి. ఫుల్ వర్షం వచ్చే వరకు అయితే. ఇలా బస్ దిగైతే మేము మాధవ నిలయం దగ్గరికి అయితే వెళ్ళాం. అయితే బస్ దిగిన దగ్గరే కొద్దిసేపు అక్కడ కూర్చొని ఒకసారి కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే వెళ్ళాము. కొద్ది ఇండ్లు అయితే చిన్నవిగా కనిపిస్తున్నాయి, బొమ్మల మాదిరిగా.
అందుకు ఈ వీడియో అయితే తీసేసా. తిరుపతి మేము వచ్చింది ఇప్పటి వరకు 3వ సారి అండి. ప్రతిసారి మేము వచ్చిన ప్రతిసారి అయితే వర్షం పడుతుంది. ఎంత పచ్చని ప్రకృతి అందం చూడండి. ప్రకృతి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా చల్లటి గాలి అయితే వస్తుంది. కిటికీ దగ్గరే కూర్చున్నాం కదా, అందుకని. బస్సులో వెళ్ళేటప్పుడు ఇలా కిటికీ పక్కన కూర్చోవడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అయితే నాకైతే బస్సులో వెళ్ళేటప్పుడు కానీ వెహికల్లో వెళ్ళేటప్పుడు కానీ కిటికీ దగ్గర జర్నీ అంటేనే చాలా ఇష్టం. లేదంటేనే జర్నీ చేయాలనిపించదు. దగ్గరికి వెళ్ళే కొద్దీ అలా తెలియని ఆనందం అయితే కనిపిస్తుంది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు చూస్తానని. ఈ వీడియోస్కి అయితే లైక్ చేయండి, పూర్తిగా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. పక్కనే టీ స్టాల్ ఉంది, చాలా బాగుంది టీ. అదైతే ముందు వీడియోలో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి చూడకుంటే. ఓకేనా? అలా మాకు దర్శనం అయ్యి బయటికి వచ్చేసరికి అయితే 10-10:30 అయ్యింది అండి. అలా ఆకలి అయితే వేసింది. కొంచెం భోజనం చేసుకొని అయితే వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. 2 అయింది మధ్యరాత్రి. అయితే మళ్ళీ 4 o'clock బస్సులు స్టార్ట్ అంట. 4 or 3 సరిగ్గా గుర్తుకులేదు. ఇక లేసి బస్ స్టాండ్కి వచ్చేసి అయితే మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి మేమైతే 10:30-11:30 అయితే అయ్యింది. ఇక్కడ చూడండి కొండలు ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఎప్పుడు వానమొగలైతే ఉంటుంది. ఎండాకాలం పోయినా మేము పోయినా ఎండాకాలంలో కూడా వర్షం వస్తుంది. తిరుపతికి వచ్చినప్పుడల్లా తిరుపతి చూశానంట. మా నాన్నమ్మ మా నాన్న వాళ్ళు టూరిస్ట్ బస్లో వెళ్ళేటప్పుడు ఊర్లో వాళ్ళందరూ వెళ్తారు కదా, అప్పుడు తీసుకెళ్లారంట. చాలా చిన్న ఏజ్లో 5 years ఉండుంటా. నాకైతే ఏం గుర్తుకు లేదు. వెళ్ళాననేది మాత్రమే గుర్తుకుంది. ఇక్కడికి వచ్చాకనే 3 times వెళ్ళాను.